కొరింథీ పత్రిక 1 కొరింథీ 7వ అధ్యాయం ఇంటికెళ్ళి మళ్ళీ చదవండి. ఈ మాటను బట్టి చాలామంది తమ కుటుంబాలను సరిదిద్దుకుంటున్నారు. ఈ ప్రాబ్లము కనుక మీ ధర్మాలను మీరు నిర్వర్తిస్తే మీ ఇల్లే ఒక దేవాలయం. ఆలోచన దీన్ని గ్రహిస్తే అద్భుతంగా ఉంటుంది. నేను ఓన్లీ అవుట్లైన్ ఇచ్చాను, ఇది వాస్తవం. నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను అంటే మీరు ఆలోచించాలి, ఎవరి గురించి కాదు. ఇది మనదే, మన బ్రతుకును మనం చక్కదిద్దుకోవాలి. వాక్యం మన చేతిలో ఉంది, వాక్యం మన ప్రభువైన యేసుక్రీస్తును ప్రభువని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని దేవుని కుమారుడని నమ్మి బాప్తీసం తీసుకున్న క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ, క్రైస్తవులు కావాలని ఎదురు చూస్తున్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు ఎంతమంది సిద్ధపడి మరి వారి సంఘాలకు వెళ్తున్నారో వారందరిని బట్టి ఈరోజు ఆనందిస్తూ, క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు ఈ ఉదయకాలమున మరి ఆన్లైన్లో కూడా ఒక గంట సేపు మాట్లాడాను. దీనిని మరి నిజంగా సంఘమంతటికి, సంఘాలలో ఉన్నవారందరికీ అసలు క్రీస్తును నమ్మినామని, దేవుడు మాకు బాగా తెలుసని చెప్పుకుంటున్న క్రైస్తవులలో భార్యాభర్తల బంధములో బాధితులెవరు? ఈనాడు క్రీస్తు సంఘానికి, క్రీస్తు రాజ్యానికి అతి ప్రాముఖ్యమైన అంశం ఇది. ఈరోజు క్రీస్తు యొక్క సంఘము క్రీస్తుకు భార్యగా ఉంది. అలాగే మనలో చాలామంది భర్తలంగా, భార్యలంగా ఉన్నాం. దేవుడు నాకు ఘనమైనదిగా ఉండాలి అని ఆశించిన ప్రతి వారి వివాహ జీవితం ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఉండాలనో దాదాపు మరి 10-15 సంవత్సరాల క్రితమే వివాహమో బంధమా బంధకమా అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. మరి చాలా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాను. రెవరెండులు, బైబిల్ కాలేజీ డైరెక్టర్లు, ప్రొఫెసర్లను పిలవడిన వారు కూడా ఈ దినాలలో సంసార జీవితంలో బాధితులుగానే మిగిలిపోతున్నారు తప్ప బంధువులుగా మిగలటం లేదు. ఎందుకంటే ఏ భార్య చేతులెత్తడం లేదు. మీ సంసార జీవితం మరి సాఫీగా ఉందా? 3 పువ్వులు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా మీ జీవితం ఉందా అని అడిగితే పిల్లల కన్నోళ్ళు, పిల్లల పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా చేతులెత్తలేని దౌర్భాగ్యపు స్థితి. దీనికి కారణం ఏంటి? అదే ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యములో మనము ప్రతిరోజు చదువుకున్నట్టు లేదా రాసుకున్నట్టు వాక్యమయ్యున్న క్రీస్తు బోధ, ఆ తర్వాత శరీరధారి అయిన క్రీస్తు బోధ, తర్వాతది సర్వ మానవాళికి హెచ్చరించి ఒప్పించేటువంటి సిలువ వేయబడిన క్రీస్తు బోధ. అంటే పరలోకంలో అందరికీ ప్రభువై కూర్చొని అందరినీ పరిపాలిస్తూ చేసిన బోధ సిలువ వేయబడిన క్రీస్తు బోధ. ఈరోజు చాలామందిని కవులు అనేవాళ్ళు ఒక మాట చెప్పారు. ఏంటంటే ఈ మానవ జీవితము అనేది ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో మనమంతా పాత్రధారులం. సూత్రధారి అవునా కదా? ఈరోజు దర్శకత్వం వహిస్తున్న ఈ కుటుంబ జీవితానికి
మానవ జీవితానికి మార్గదర్శకుడు, నిర్మాణకుడు, మానవ జీవితానికి ముఖ్యుడైనటువంటి దేవుడు దర్శకత్వం వహించి మనల్నందరినీ ఈ జీవితం అనే నాటక రంగంలో ఒక పాత్రధారులుగా చేశాడు. ఇప్పుడు ఆ దేవుని ఆధిపత్యాన్ని, అధికారాన్ని అంగీకరించిన మానవులు ఆయన చెప్పినట్టు వింటున్నారా అనేది మన ముందున్న ప్రశ్న. నా జీవితం నా ఇష్టం, నా జీవితము నా ఇష్టం అని ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు ఆ జీవితంలో జీవిస్తే, అంతే కదా, నాటక రంగంలో ఏమంటారు, పాత్రధారులుగా నటిస్తే, అవునా, పాత్రను పోషిస్తే, ఆలోచించాలి. అది అద్భుతంగా ఉంటుంది సినిమా కానీ, జీవితం కానీ. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సొంత డైరెక్షన్ తీసుకుంటే సినిమా అటర్ ఫ్లాప్, అది మీకు తెలుసు. మరి మన జీవితం అనే ఈ నాటక రంగం అనే సినిమా రంగంలో మనము కూడా ఆ దర్శకేంద్రుడు అనాలి. మరి అందుకని ఆలోచించాల. దర్శకోత్తముడు, సర్వశక్తిమంతుడైన దేవుడి యొక్క మాటల ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా లేదా? బ్రతకకపోతే మొట్టమొదటి బాధితులు ఎవరు? భార్య, భర్త కూడా. కాకపోతే ప్రారంభంలో మొట్టమొదటి బాధితుడు ఎవరయ్యా అంటే భర్తే. ఆది దంపతుల దగ్గర ప్రప్రథమ బాధితుడు భర్తే. ఇప్పటికీ మన సహోదరుడు చెప్తున్నాడు ఒక ఆయన, స్త్రీ ఎన్నో అంచెలంచెలుగా ఎదిగింది కానీ, అవునా కదా, వేషము, భాష, ఆర్థికంగా అన్నిట్లలో స్వతంత్రురాలైనా అవ్వమ్మ బుద్ధి మారలేదట. ఇప్పటికీ ఆధునిక స్త్రీలలో కూడా అవ్వగారి బుద్ధి ఉన్నది తప్ప ఆ దేవుని యొక్క పాత్రలో జీవించడం లేదు. ఆ అవ్వబుద్ధే ఈరోజు క్రీస్తు సంఘమనే క్రీస్తు భార్యలో కూడా ఉండి, ఇప్పుడు కూడా బాధితుడు ఎవరయ్యా అంటే భర్త అయిన క్రీస్తే. అన్నిటినీ భరిస్తున్నాడు. అలాగని మీరు స్త్రీ పక్షాన్ని అనకండి. కొందరు భర్తల వల్ల కూడా స్త్రీలు, అవునా కదా, బాధితులుగా ఉన్నారు. వాళ్ళదేనా, వాళ్ళను బట్టి వీరిద్దరి బంధము చెడిపోవడం మూలాన, ఇష్టానుసారంగా బ్రతకటం మూలాన వారిలోని తల్లిదండ్రులు, అవునా కదా, పురుషుని తల్లిదండ్రులైనా, స్త్రీ తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, బంధువులైనా వీళ్ళు కూడా బాధితులు అవుతున్నారు. అన్నిటికంటే ప్రప్రథమ బాధితులు ఎవరో తెలుసా? బైబిల్ చెప్తున్నది, ఈ జీవితం అనే నాటక రంగంలో, ఈ నటనాలయము గతించుతున్న సమయంలో మరి పరిశుద్ధాత్ముని యొక్క బోధన గురించి, సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధ నుంచే మనం ప్రారంభించాలి కనుక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. అవిశ్వాసి అయిన భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఇప్పుడైతే వారు, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దేవుని సంకల్పంలో మనము, మన పిల్లలు, ఎందుకంటే దేవుడు ఈ సృష్టిని సృష్టించక ముందే తన కోరికను వెదజల్లాడు. ఏమనంటే తనకు అనేక మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలు తన ఎదుట పరిశుద్ధులు అంటే పవిత్రులుగా ఉండి యేసుక్రీస్తు ద్వారా తన ఎదుట నిలబడాలనేది దేవుని అనాది సంకల్పం. సో ఈ సంకల్పంలో మొట్టమొదటి బాధితులు ఎవరయ్యా అంటే పిల్లలే అంటున్నారు. మనకందరికీ తెలుసు, మన యొక్క ప్రవర్తనను బట్టే మన పిల్లల జీవితం ఉంటుంది. ఒక ఆయన అన్నాడు మన సోషల్ మీడియాలో,
అసలు పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు గాడు, హిందువు గాడు, ముస్లిం గాడు, అవునా కాదా? అతన్ని ఏ కుటుంబంలో పెంచితే వాడు ఆ కుటుంబం యొక్క అలవాట్లు, పద్ధతులు, భక్తి విశ్వాసంలో పెరుగుతుంటే క్రైస్తవుడి దగ్గర పెరిగితే ఒక రకంగా ఉంటాడు, హిందువుల దగ్గర పెరిగితే ఒక రకంగా ఉంటాడు, ముస్లింల దగ్గర పెరిగితే ఒక రకంగా ఉంటాడు, నాస్తిక కుటుంబంలో పెరిగితే ఒక రకంగా వచ్చేస్తాడు. ఇవన్నీ వారి వారి కుటుంబ వాతావరణంలో పరిస్థితులను బట్టి, అంటే ముఖ్యంగా భార్యాభర్తల యొక్క పరిస్థితిని, నడవడిని బట్టే మీ పిల్లలు పవిత్రులా అపవిత్రులా అనేది తేలిపోతుంది. ఈ రోజుల్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న విషయంలో కూడా ఈగో, దాన్ని ఏమంటారు, అహంకారం, నేను అనే ఒక భయంకరమైన రోగం ఈ మనిషిలోనికి వచ్చి, ఇది కనబడని రోగం. ఏమ్మా, ఇది కనబడని రోగము. దీనికి ప్రపంచంలో మందు ఏ డాక్టరు కనిపెట్టలేదు, కానీ పరమవైద్యుడైన డాక్టర్ యేసు ప్రభువే కనిపెట్టి దానికి విరుగుడు ఇచ్చాడు. నేను అన్నావనుకో, మరి అక్కడ నేను అనే అర్హత ఈ ప్రపంచంలో ఎవడికి లేదు, ఒక్కడికే ఉంది. ఎవడైనా దేవుడు. నేనే నీకు దేవుడను, నేను తప్ప. ఆ దేవునికి వలన అధికారం పొందిన యేసుక్రీస్తు కూడా ఏమన్నాడంటే, నేనే దేవుని కాదు, నేనే దేవుని యొద్దకు మార్గం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే నేను అనే పదం దేవుని దగ్గరకు మార్గం అన్న దగ్గర ఉపయోగించాడే తప్ప ఎక్కడ నేను అనలేదు ఆయన. ఎందుకు? నా తండ్రి చెప్పినట్టే నేను విన్నాను. పరలోకంలో తండ్రి యొద్ద ఉండి సృష్టి కార్యక్రమంలో పాలు పొందిన యేసు తను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, బేషరత్తుగా మనల్ని కాపాడడానికి తన ప్రాణం పెట్టాడు. అంతగా తగ్గించుకొని మనల్ని ఏమన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని, అంటే నేను అనే అహంకారాన్ని తగ్గించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను, అంటే నీ జీవితంలో లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఉంటుందండి. ఓకే, నేను రెఫరెన్స్ కాదు, విన్నోళ్ళు మీరు రెఫరెన్స్ ఎత్తుక్కుంటే మీకు జ్ఞాపకం ఉంటుందని చెప్పటం లేదు. 22. సో ఈరోజు కనుక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వైపు చూడండి అని ఎందుకు దేవుడు చెప్పాడు అంటే, మీరు చూడవలసింది నా వైపు మీరు చూడలేరు, నాతో ఎప్పుడు మీరు సమానులు కారు, నేనే గనక నేను అనే పదాన్ని చంపుకుని మీ అందరి కోసం అందరి కోసం ప్రాణం పెట్టిన నా కుమారుడైన యేసు వైపు చూడండి అన్నాడు. ఈరోజు సంఘాలలో యేసు వైపు చూస్తున్నాము అనుకునే భయంకరులు యేసులాగా జీవించటం లేదు. నమ్మినామని చెప్పి నీ నటన ఎక్కువై భార్యాభర్తల బంధం, ఒక మంచి ప్రాక్టికల్ చెప్తాను. ఈరోజు కూడా జరుగుతున్నది అదే. అనేక కొన్ని స్కూళ్ళల్లో కూడా చెప్పాను ఈ మాట. అబద్ధం ఆడరాదు. ఎక్కడ చెప్తాం? ఫస్ట్ ఇంట్లో చెప్తాం పిల్లలకి, తర్వాత స్కూల్లో చెప్తాం, తర్వాత చర్చిలో కూడా అదే మాట ఉంటుంది. 3 చోట్ల ఒక మాట ఉంటుంది. ఏంటిదంటే అబద్ధమో ఆడరాదు. కానీ ప్రతిసారి ప్రతి వ్యక్తి అబద్ధం ఆడుతూనే ఉన్నాడు. లేదా మీ జీవితంలో ఎప్పుడైనా అబద్ధం ఆడని వారు ఆత్మను చంపుకొని అహంకారం కోసం నేనే రైటు అని అవతలి వారిని అబద్ధికునిగా చేసే మాటలాడని వారు ఎవరన్నా ఉంటే ఒక్కసారి మీ చెయ్యెత్తండి. అవునా కదా? ఆలోచన చేస్తే నో. అంటే మీరు అబద్ధం ఆడుతున్నారు అంటే దాని బాధ్యతలు ఎవరు? మన పిల్లలే కదా. మన పిల్లలు అబద్ధం ఆడుతున్నారు. వై అంటే మన జీవితంలో మనం చేసిన తప్పుకు వారు బాధితులు అయ్యారు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. పక్కింటి ఆమెకి ఏదో అవసరం వచ్చింది, అవునా?
అక్క లేదా వదిన అంటారు కదా మామూలుగా, కొంచెం అవసరం వచ్చింది, ఒక 1000 రూపాయలు ఉంటే సర్దావా అని అడిగింది అనుకో, ఏమంటుంది ఈమెకి ఇస్తే మళ్ళీ రావు, పెద్ద తలకాయ నొప్పి అని ఇమీడియట్గా ఏముంటుందంటే, మా ఇంట్లో డబ్బులు లేవు, మా ఆయన జీతమే తేలేదు అని అంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని మన పక్కనున్న బుడ్డోడు అంటారు కదా, కొడుకు లేదా కూతురు ఖచ్చితంగా ఈ మాట వింటుంది. ఏంటి, మా ఇంట్లో డబ్బులు లేవు, మా ఆయన జీతమే తేలేదా? మరి రాత్రే కదా మా డాడీ జీతం తెచ్చి మా అమ్మకి ఇచ్చి ఆ జీతం డబ్బులు బీరువాలో పెట్టింది కదా, మరి డబ్బులు లేవంటది ఏంది? మిగతా సందర్భం కానీ ఆమెకు వాళ్ళకి అర్థం కాదు, కానీ ఇదే చూసుకుంటాడు వాడు జీవితంలో. సత్యం చెప్పడు ఇక, ఏమని నువ్వు ఎన్ని క్లాసులు తీసుకున్నా ఎప్పటికీ వాడు అబద్ధం. ఎందుకంటే మా అమ్మే అబద్ధం ఆడింది, మా నాన్నే అబద్ధం ఆడాడు. అంటే మొట్టమొదటి పాఠశాల ఏది? మన ఇల్లు, ఆ తర్వాతనే గుడి, ఆ తర్వాత బడి. దీన్ని ఆసరాగా చేసుకొని మన ఇంట్లో మనము దెబ్బతింటే భార్యాభర్తలు దాన్ని బంధంగా కాక బంధకంగా ఎంచి ఆలోచన చేయండి. ఇంతకుముందు స్టాలిన్ నాతో ఒక మాట అన్నాడు, జానన్న పెళ్ళిలోనేమో ఎందుకు చేసుకున్నాను రా భగవంతుడా అని తలగొట్టుకుంటారు, ఈయనేమో మళ్ళీ చర్చిలోకి వచ్చి పెళ్ళి ఖచ్చితంగా చేసుకోవాలి, పెళ్ళి చేసుకోకపోతే ఆజ్ఞ అతిక్రమం, నువ్వు దేవునికి విరోధి అని చెప్తాడు. ఇది రెండు వ్యతిరేకమా? రెండు వ్యతిరేకం కాదు తమ్మి. అర్థం చేసుకుంటే ఇది వేరు అది వేరు. ఒక్కసారి నువ్వు పెళ్ళి చేసుకుంటే అందులో ఉన్న ఆనందం తెలుస్తుంది, అందులో ఉన్న బాధలు కూడా తెలుస్తుంది. కానీ బాధ కంటే ఆనందానికి ఆకర్షితులు అవుతున్నావు. ఎందుకంటే దేవుడు పెట్టిన ఆకర్షణ, అది దేవుడు పెట్టిన అద్భుతం. ఆ వివాహ బంధాన్ని దేవుడు మీరు బంధంగా ఉంచుకోండి అంటే మనం బంధకంగా మార్చుకుంటున్నాము. అంటే దీనిలో పాత్రధారుల పాత్ర ఎంత ఉన్నదో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నేను ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు చెప్పాను, గుర్తు చేసుకోండి, 77లో హైదరాబాదు నగరంలో ఒకే ఒక్క వృద్ధాశ్రమం ఉంది, హోమ్ ఫర్ ద ఏజ్డ్. అది ఇప్పటికీ ఉంది. మీరు కనుక సికింద్రాబాదు, అప్పుడు ముషీరాబాద్ జైలు ఉండేది, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ అయింది. ఆ టర్నింగ్లో తిరుగుతుంటే ఇప్పటికీ హోమ్ ఫర్ ద ఏజ్డ్ అని ఉంది. అది ఒక్కటే ఉంది రాష్ట్రంలో, మన టౌనే కాదు సిటీలో ఒకటే ఉండే. ఇప్పుడు హైదరాబాదు నగరం చుట్టూ ఏ తాలూకా చుట్టైనా ఏ జిల్లా చుట్టూ చూసినా బోలెడు మంది వృద్ధాశ్రమాలు. తర్వాత వృద్ధాశ్రమం వేరు, అనాథాశ్రమం వేరు. గుర్తుపెట్టుకోండి, అనాథాశ్రమం అంటే ఎవరు దిక్కులేని వాళ్ళని వేసేది, వృద్ధాశ్రమం అంటే దిక్కు ఉన్నోడు తమ తల్లిదండ్రులను పిల్లలను దిక్కులేని వారిగా చేసేది వృద్ధాశ్రమం. అవునా కదా? ఆలోచన ఎందుకు ఈ వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి? వృద్ధాశ్రమాలు రోజు రోజుకు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పేపర్ చదివే వాళ్ళు, టీవీలు చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. పెరిగినాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి. ఎందుకు? ఒక భర్త మాట వినక, భర్త వాళ్ళ అత్తవారింటిని చూసుకోలేక, భార్య పోరు భరించలేక తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తున్నటువంటి కుమారులు కోకొల్లలు. అలాగే ఒక భార్య వైపు ఒకవేళ చూసేవాళ్ళు లేకపోయినా అల్లుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఇంట్లో ఉంచుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఉంచుకుందాము అంటే ఇటు వీళ్ళ అమ్మా నాన్నలు భరించలేని స్థితి. కాబట్టి రోజు రోజుకు ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే ఇది భార్యాభర్తల బంధం మీదనే ఆధారపడింది తప్ప మరొకటి కాదు. అయితే ప్రాక్టికల్గా మనం చూస్తే మనకున్న పరిస్థితిని ఒకడు డబ్బులు చేసుకుంటున్నాడు. ఆ కార్పొరేట్ సంస్థల పేర్లు చెప్పకూడదు, కానీ మనకేమీ వ్యతిరేకంగా కాదు. అయినా పచ్చ బస్సు ఉంటుంది, ఎల్లో కలర్లో ఒక బస్సు ఉంటుంది. దాని ముందు ఏం రాసి ఉంటుందో తెలుసా? తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ. ఆ బోర్డు చూస్తే మనకు మతిపోతుంది. మనం ఏం చేస్తాం? వెళ్ళి వెంటనే 1,00,000 రూపాయలు వేసి
ఆ స్కూల్లో జాయిన్ చేసేస్తాం. కానీ ఆ స్లోగన్ చదివితే వాడు మనల్ని తిడుతున్నాడా మెచ్చుకున్నాడా ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పండి. చెప్పాలి మనం, ఎందుకంటే దేన్నైనా నిశితంగా పరిశీలిస్తే తప్ప లోతైన సంగతి తెలియదు. వాడు ఏమంటున్నాడంటే, మీ ఇంట్లో మీ నాన్న ఇవ్వలేని శిక్షణ, మీ అమ్మ ఇవ్వలేని రక్షణ మేమిస్తున్నాము అని మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం, మనం కూడా దానికి ఒప్పేసుకొని మన పిల్లల్ని అందులో జాయిన్ చేసేస్తాం. ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, ఎంఏ బీఈడి ఎంఎస్సి బీఈడి చదివిన టీచర్స్ కూడా తమ పిల్లల్ని తమ స్కూల్లో జాయిన్ చేయకుండా ఎక్కడో ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా పాస్ కానటువంటి టీచర్లు ఉన్న ఆ కార్పొరేట్ సంస్థలనే జాయిన్ చేస్తున్నారు. అలా మార్కుల పోటీలో పెరిగిన మన పిల్లలు మానవత్వపు పోటీ తగ్గి, దేవత్వపు పోటీ తగ్గి, మార్కుల్లో గెలిచి వాడిని ఆ స్కూల్లో జాయిన్ చేసింది ఎందుకు తెలుసా మీకు? వాడు 8వ తరగతితో ఇప్పుడు ఎంతో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎంసెట్ అంటే మెడిసిన్ కానీ ఐఐటి కానీ, అవునా? దాదాపు 8వ తరగతి 9 నుంచి, మా అప్పుడు అది లేదు. ఎప్పుడు మేము చదువుకున్నప్పుడు మేము జిల్లా పరిషత్ స్కూల్లో, ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 6 నుంచి స్టార్ట్. ఇలా పెరిగి వాడు నిజంగానే ఐఐటీనో ఎంబీబీఎస్ఓ లేకపోతే మంచి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఎంసీఏ బీసీఏ చదివి అమెరికాకి వెళ్ళిపోతాడు. ఒక్కసారి అమెరికా రుచి చూశాడంటే ఆడు సచ్చినా మళ్ళీ మన దేశానికి రావడం లేదు. తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా రాలేని పరిస్థితి. ఎందుకంటే వీసా దొరకకనో ఇంకేది దొరకకనో, అవునా కదా? మనం ఆలోచన చేస్తే మనకున్న టైంలో వెళ్ళి చూసి రావాలి, లేదా సంవత్సరానికో 2 సంవత్సరాలకు వచ్చి చూస్తాడు. మరి ఈ లోపల ఎవరు దిక్కులేని తల్లిదండ్రులు అయితే, ఒక్కడే కొడుకైతే, ఏదో 2-3 కొడుకులు ఉన్నారు కాబట్టి బతికిపోతున్నారు చాలామంది. ఒక్కడే ఉంటే ఖచ్చితంగా మా అమ్మ నాన్న లక్షలు పెట్టి నన్ను చదివించారు కనుక నెలకు 1,00,000 రూపాయలైనా పర్వాలేదని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అందుకే రోజుకు ఓల్డేజ్ హోమ్లో పెరుగుతున్నాయంటే కార్పొరేట్ స్కూళ్ళు పెరుగుతున్నాయి. ఒకవైపు డబ్బు వ్యాపారంగా మారి మార్కుల పోటీతో మారింది కనుక దీనికి కారణం కూడా తల్లిదండ్రులు అంటే భార్యాభర్తలే. ఇంట్లో కూర్చొని బిడ్డను చదివించలేని దశ. పోనీ ఏ స్కూల్లో జాయిన్ చేసినా వాళ్ళు వచ్చిన తర్వాత బిడ్డలకు ట్యూషన్ చెప్పే తల్లి ఉందా తండ్రి ఉందా? వీడికి టైం ఉండదు, ఆమెకు టైం ఉండదు, మళ్ళా ట్యూషన్. ఎంత భయంకరమైన స్థితిలో మన పిల్లలు పెరుగుతున్నారో. ఇక మన పరిస్థితిని చూస్తే ఇప్పటికీ మనం చూస్తున్నాం చాలా వరకు. భర్త ఒక సంఘానికి వెళ్తాడు, భార్య ఒక సంఘానికి వెళ్తాడు. నా విశ్వాసం నాది, మీ విశ్వాసం మీది అంటే వీడు కూడా సర్దుకుపోతుంది. విశ్వాసం ఒకటే కదా, 2 లేవు కదా, వాక్యం ఒకటే కదా. అంటే ఎవరికి లోబడటం లేదు. నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్పాను, పండంటి కాపురానికి ఎన్ని సూత్రాలు? 2. భర్త భార్యను ప్రేమించి తీరాలి, భార్య భర్తకు లోబడి తీరాలి. ఎందుకు ప్రేమించాలి, ఎందుకు లోబడాలి అనే ప్రశ్న వచ్చినప్పుడే ఈ పెళ్ళి పెటాకులు అయిపోతుంది. ఒకవేళ విడాకులు తీసుకోకపోయినా మన బ్రతుకు బజారు పాలై. ఎందుకు దేవుడు ఈ మాట వినుమన్నాడు? ఒకవేళ నీ భర్త అవిశ్వాసి అయినా, నీ భార్య అవిశ్వాసి అయినా విడాకులు ఇవ్వకుండా నువ్వు కలిసి కాపురం చేయని ఎందుకంటున్నాడు అంటే, మీ పిల్లలు పాడైపోతారమ్మా, మీ బ్రతుకు పాడైపోతుంది అని అంటాం. నేను ఎన్నో భార్యాభర్తల కొట్లాటల్లో కౌన్సిలింగ్కి వెళ్ళినా విన్నోళ్ళు ఉన్నారు, విననోళ్ళు ఉన్నారు, నథింగ్ డూయింగ్. వాళ్ళకు పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, బంగారం లాంటి పిల్లలు ఉన్నారా బాబు, వాళ్ళ ముఖం చూసైనా సచ్చినట్టు నువ్వన్నా తగ్గించుకో. అబ్బే నేను తగ్గించుకోను అన్నాడంటే నీ బతుకు బజారు పాలే. ఇది పెద్దలు ఇచ్చే కౌన్సిలింగ్. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మీ పిల్లలు పాడైపోతారా, మీరిద్దరు ఖచ్చితంగా కలిసి ఉండండిరా అంటున్నాడు. అంటే ఆలోచించాలి. ఈరోజు ఉదయకాలంలో మాట్లాడి ఎవరు లేనిదా చూసి సబ్జెక్టు మారుద్దాం అనుకున్నా. నో, ఖచ్చితంగా వినేవాళ్ళు వస్తారా బాబు, విని నటిస్తారో జీవిస్తారో వాళ్ళకు వదిలేయి, నువ్వు చెప్పాల్సిందే చెప్పు.
అంతే కదా, అదే మన ఆత్మ ప్రేరేపణ. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈరోజు రాలేని వారు డైరెక్ట్గా ఈ విషయాన్ని వినకుండా దెబ్బతిన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాతావరణం కూడా అలాగే ఉంది, బాగాలేదు. దీన్ని ఛేదించుకొని మీరు వస్తున్నారు అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం మీలో పని చెయ్యాలి, చేసి తీరాలి. ఇప్పుడు క్రీస్తు బోధలోకి వెళ్దాం. ఏమంటున్నాడంటే ఇక చూడు, అసలైన సంగతి 7వ అధ్యాయం మొదటి నుంచి దీని గురించి చెప్పిన తర్వాత క్రీస్తు బోధలోనికి వెళ్దాం. మీరు వ్రాసిన వాటి విషయం, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఒక్కసారి స్త్రీని ముట్టావో కథం. ఎందుకంటే అందులో ఉన్న ఆకర్షణ, అందులో ఉన్న సమస్తము నీకు అర్థమైపోతుంది కనుక పెళ్ళి కానంత వరకే నువ్వు బతుకుంటావురా నాయన, మంచిగా ఉంటావు. పెళ్ళైన తర్వాత చాలా భయంకరమైన స్థితి అని చెప్పినా ఆయనను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికే. ఇదేంటండి బాబాయ్, భార్య అంటే సరిపోతుంది కదా, సొంత భార్య అంటే ఏమండి ఎంత బాగుంటుందో తెలుసా. సొంత భార్య అంటే వీడు ఇంకొక భార్యకు ట్రై చేస్తాడు, భార్య కాని వారితో భార్యను చేసుకుంటాడు అనే భయంకరమైన పరిస్థితి వస్తుందని రాశాడని నాకు అర్థమైంది. మీకు అర్థమైందో మీరు ఆలోచన. ప్రతి స్త్రీకి సొంత భర్త, ఇదే ఈరోజు మనిషికి అర్థం కాని ప్రశ్న. ఆలోచన చేద్దాం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును, ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే ఈ భార్యాభర్తలు తమ ధర్మాలను కనుక నిర్వర్తిస్తే అసలు ఆ కుటుంబము వసుదైక కుటుంబము. ఎందుకంటే భార్య ధర్మం ఏంటి, భర్త ధర్మం ఏంటి, అవునా కదా. సంసారంలో ప్రేమించటము, ఏదో పని చేయడము, సహకరించడమే కాకుండా వారి వారి ధర్మాలు. నీ ధర్మాన్ని ఏంటంటే నీ శరీరం మీద నీకు అధికారం లేదు, కింద అంటున్నాడు చూడండి. లేదు అంటే ఎవరి బాడీ ఎవరిది ఇప్పుడు చెప్పండి. భార్య దేహం ఎవరిదట, భర్తది, నీది కాదు. కానీ భార్య ఏమంటుంది, నా ఇష్టం నా వల్ల అంటుంది. అలాగే భర్త దేహం ఎవరిది, భార్యదే. అంటే భర్త భార్య కోసం తన శరీరాన్ని సమర్పించాలి, భార్య భర్త కోసం తన శరీరాన్ని సమర్పించాలి. ఎవరు రెడీ? ఎక్కడ దెబ్బతింటుందో చెప్తున్నాడు, కింద చెప్పాడు. ప్రార్థనకు ఉభయుల సమ్మతి చొప్పున, ఉభయుల సమ్మతి, ఇద్దరు ఒకే అభిప్రాయం కలిగి ఉంటే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి అన్నాడు. అంటే భర్త భార్యల ఎడబాటు ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుందో మనం ఆలోచించాలి. తన శరీరాన్ని ఎప్పుడు కూడా తన భర్త కోసం సిద్ధంగా ఉంచాలి అంటే శరీరం యొక్క కోరిక ఎంత భయంకరమైనదో ఇక్కడ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అబ్బా, సాతాను మిమ్ములో ఇద్దరు కనుక ఒకరు సిద్ధంగా లేకపోతే ఎప్పుడొస్తాడు సైతాను? సరిగ్గా ఇదే టైంలోకి వస్తాడు. భార్య తన శరీరాన్ని ఎప్పుడు భర్త కోసం సిద్ధంగా ఉంచకపోతే ఈ భర్త ఏం చేస్తాడు? ఏమా భాషలో చెప్తాను, వీడికి ఆకలి అయినప్పుడు నువ్వు టిఫిన్ పెట్టలేదనుకో, భోజనం పెట్టలేదనుకో, ఎక్కడికి వెళ్తాడు? హోటల్కి వెళ్తాడు. అది తిరిగి హోటల్కి వెళ్ళి భోంచేస్తావా, నా దగ్గర తినావా అంటే అసలు నువ్వు పెడితే కదా. అందుకే మా పెద్దలు అనేవాళ్ళు చిన్నప్పుడు, ఒరేయ్ ఏ భర్త అయినా చెడిపోయాడు అంటే ఇన్ ద సెన్స్ ఒక వ్యభిచారిగా మారాడు అంటే భార్యే కారణం. ఒక భర్త ఆలోచన చేయాలి, ఒక భార్య వ్యభిచారిగా మారింది అంటే దానికి భర్తే కారణం, మరెవరో కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
బాధ్యులు ఎవరై అంటే ఈ ధర్మాన్ని పాటించని వాళ్ళు అని దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పలేదు. ఇది మీ అనుభవాలను చూసుకున్నా అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఇంత బాగుంటుందంటే ఎక్కడ సంసారం చెడిపోతుంది, ఎక్కడ సొంత భార్యను వదిలేసి పరాయి భార్యను ఆలోచిస్తాడు, సొంత భర్తను వదిలేసి పరాయి భర్తను గురించి ఆలోచిస్తుంది అంటే దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లము కనుక మీ ధర్మాలను మీరు నిర్వర్తిస్తే మీ ఇల్లే ఒక దేవాలయం, మీ చర్చే ఒక దేవాలయం. ఆలోచన చేయాలి. ఈ మాటలు మీరు కొరింథీ పత్రిక 1 కొరింథీ 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి, ఆలోచించండి, దీన్ని గ్రహిస్తే అద్భుతంగా ఉంటుంది. నేను ఓన్లీ అవుట్లైన్ ఇచ్చాను, అవుట్లైన్. బయటంగా ఇంత బాగా మనం ఈ విషయాలను చెప్పలేము, కానీ ఎవరన్నా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఓపెన్గా చెప్తాడు. ఈ కారణం వల్ల భార్యలు తప్పిపోవచ్చు, భర్తలు తప్పిపోవచ్చు, దాన్ని భరించలేక తాగుబోతులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, తిరుగుబోతులు కావచ్చు. ఇది ఈరోజు జరుగుతున్న జీవితం. ఈ పరిస్థితిని చూసి పిల్లలు చెడిపోయి కొన్ని కుటుంబాలలో అమ్మో పెళ్ళంటే ఇంత భయంకరమా, అయితే పెళ్ళి చేసుకోకుండా ఉండడమే ఉత్తమము అనే స్థితికి ఈరోజు ఈ యూత్లో 90% వచ్చేసారని వార్తలు చెప్తున్నాయి. అందుకే చెప్తున్నాడు, మీ ధర్మములను నిర్వర్తించాలి. ఈ ధర్మాన్ని నువ్వు కోల్పోతే, నీ శరీరాన్ని నీ భర్తకి ఇవ్వకపోతే, నీ శరీరాన్ని నీ భార్యకి ఇవ్వకపోతే, వారు అడిగినప్పుడు అవసరం వచ్చినప్పుడు చాలా ప్రమాదం ముంచుకొస్తుంది అని చెబుతూ 8 ఉండుట వారికి మేలని తోనూ విధవరాళ్లతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని ఎడలా, ఇక్కడే వచ్చింది, పెళ్లి చేసుకున్నా అంటే ఆలోచన చేయండి. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటావా, ఓకే, నో ప్రాబ్లం. కానీ మనస్సు నిలుపుకోకపోతే ఏదో నేను సమర్పించుకున్నాను, నేను దేవునికి సమర్పించుకున్నాను అని కామతప్తులై మానసిక వ్యభిచారం చేయడం కంటే పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేయి. నీ భర్త చనిపోయితే వెంటనే పెళ్లి చేసుకో, నీ భార్య చనిపోతే నువ్వు వెంటనే పెళ్లి చేసుకో, తప్పేం లేదు. ఎందుకంటే ఇది బైబిలు. కానీ భర్త బతికుండగా, భార్య బ్రతికుండగా పురుషుడు మరో పెళ్లి చేసుకోకూడదు. ఇది నిత్యాగ్ని దండన. సమాధానంగా ఉండు, లేకపోతే పెళ్లి చేసుకోకుండా. కానీ మళ్ళీ పెళ్లి చేసుకున్నావో యేసుప్రభు బోధలోనికి వెళ్తే అర్థమవుతుంది. ఏ కారణాన్ని బట్టి అయినా నువ్వు నీ భార్యను విడనాడావు అంటే నువ్వు వ్యభిచారము చేయటానికే అంటాడు అక్కడ. 19వ అధ్యాయము. ఈ మాటను బట్టి చాలామంది తమ కుటుంబాలను సరిదిద్దుకుంటున్నారు. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము. మళ్ళీ మనం కొరింథీలోకి వద్దాం. 3వ వచనం ఉంది. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి కదా నువ్వు స్త్రీనిగాను నువ్వు సృజించననియు విడిచి కొను. ఎక్కడుంది ఇది? ఆది కాండములోనే ప్రప్రథమముగా అవ్వ తప్పు చేసినప్పుడు అయ్యేం చేశాడు అంటే అవ్వను హత్తుకున్నాడు. ఎవరిని విడిచాడు? తల్లిని, తండ్రిని విడిచాడు. అంటే భార్యను క్షమించి ఆమె ఎట్టిదైనను ఒక భర్త మాట వినకుండా భర్త మీద అధికారం చెలాయించడం కూడా వ్యభిచారమే. చాలామంది శరీరంగా అక్రమ సంబంధం చేస్తేనే వ్యభిచారం అనుకుంటున్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలులతో యూదులతో చెప్పిన మాట ఏంటంటే, వారు మొద్దులతోనూ రాళ్లతోనూ వ్యభిచారం చేశారంటే దేవుణ్ణి వదిలేసి విగ్రహాలను పూజిస్తే అది వ్యభిచారమే. దేవుని మాట వినక బయలుదేవతలను పూజిస్తే అది వ్యభిచారం అన్నాడు. అంతే. ఫిజికల్గా శరీర ప్రకారంగా అక్రమ సంబంధమే కాదు, అసలైంది ఉన్నది ఆత్మగా. అది చెప్తూ ఏమన్నాడంటే, సృష్టి ఆది నుండిలా జరగలేదు. అంటే ఆది దంపతులలో ఎవరు తప్పు చేశారు? అవ్వ తప్పు చేసింది. భర్త మాట వినలేదు, దేవుని మాట కూడా
వినలేదు అంటే అది వ్యభిచారం కింద లెక్క. కానీ ఆదాము ఏం చేశాడంటే తన భార్యను హత్తుకున్నాడు అంటే ఆలోచించాలి. ఆమెను ప్రేమించాడు అంటే ఇప్పటికీ చాలామంది భర్తలు భార్యలను ఎందుకు ప్రేమిస్తున్నారు? చేతగా కాదు, పని లేక కాదు, ఏమ్మా వదిలేసి మరో పెళ్ళి చేసుకోలేక కాదు, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా జీవితం బాగుండాలనే ఉద్దేశంతోనే భార్యకు బద్ధుడై భర్తకు బద్ధులై నివసిస్తున్నారు, సంసారం చేస్తున్నారు. ఈ నిబంధనే లేకపోతే అసలు జీవితం ఎలా ఉండదో కంపైపోయేది. ఈ మాత్రం భయం ఉండేపట్టుకే ఈ రంగుని అయినా దీన్ని కాదని చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. అవునా కదా? ఈ మధ్యలో పాస్టర్లు అనేవాడు కూడా నా భార్య వ్యభిచారం చేసింది కాబట్టి నేను వదిలేసి ఇంకొక ఆమెను చేసుకున్నాను అని చెప్పేవాడు పక్కా వ్యభిచారి. భార్య బ్రతికుండగా మరొక భార్యను చేసుకున్నాడు అంటే వాడు వ్యభిచారము నిమిత్తం అంటే వ్యభిచారం చేయడానికే చేసుకున్నాడు తప్ప ఆమె వ్యభిచారాన్ని విడిచిపెట్టకూడదు, లేదా నీ భర్త వ్యభిచారాన్ని నీ భార్య విడిచిపెట్టకూడదు. ఇక్కడ ఉన్నది చూడండి. కాబట్టి వారిని ఇదొక్కటి మాత్రం పెళ్ళిలో చెప్తుంటారు, పైన కింద షాల్ ఉంటుంది. పెళ్లి సంబంధం పెళ్లి ప్రసంగం చేయాలంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పరు. చెబుదామంటే వాడికి ఒక బాధ. చర్చిలో చెప్పనియరు, పెళ్ళిలో చెప్పనియరు, ఈ వాడి బతుకు బజారు పాలే. ఎందుకు ఆజ్ఞాపించానని వారు ఆయన అనగా ఆయన బా మోషే మరి ఎందుకు పరిత్యాగ పత్రిక ఇచ్చేసేమన్నాడు. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయంలో మనం చదివితే మీకు మీ భార్య ఒకవేళ ఏదైనా వ్యభిచారం చేసిన సూచన కనబడితే పరిత్యాగ పత్రిక ఇచ్చేయమన్నాడు. మరి ఇచ్చాడు, రాయమని చెప్పాడు కదా, అవసరం లేదమ్మా, మనం చదువుకున్నాం, మీరు చదువుకోండి. మరి మోషే ఎందుకు ఇచ్చాడయ్యా అంటే యేసుప్రభు ఏమంటున్నాడు? మీ హృదయ కాఠిన్యం ఉంటే మీరు చెబితే వినలేరురా, వినను దుర్మార్గులు కనుక అప్పటికింకా మీరు వాక్యముకు తలొగ్గలేదు కనుక నీకు ఇష్టం లేకపోతే ఇచ్చేయరా అన్నాడే తప్ప దేవుని ఇష్టం కాదు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత దాన్ని మార్చి ఏమంటున్నంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ భార్య ఎట్టిదైనా నీ భర్త ఎట్టివాడైనా నువ్వు సచ్చినట్టు. ఎఫ్సి పత్రిక ఉండదు, అది కలంకమైనను ముడత అయినను అది ఎట్టిదైనను అన్నాడంటే ఇప్పుడు సంఘాన్ని యేసుక్రీస్తు మరి విడిచిపెట్టాలి. లెక్క ప్రకారంగా మనం అంతా వ్యభిచారులం, పాపులం, దౌర్భాగ్యులం. నమ్మిన తర్వాత కూడా ఏ ఒక్కడు పవిత్రంగా లేడు, ఏ ఒక్కరు పవిత్రంగా లేడు. మరి మనల్ని వదిలేయాలి. కానీ స్టిల్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లవింగ్ అస్. మనల్ని ప్రేమిస్తూ మనం ఇప్పటికైనా మారుతాము అని ఎదురు చూస్తున్నప్పుడు ఒక భర్త తన భార్య కోసం, భార్య అవిశ్వాసురాలు అయితే తన పవిత్ర ప్రవర్తన వలన ఆమెను మార్చుకోవచ్చు. అలాగే ఒక భార్య అవిధేయుడైతే భార్య తన పవిత్ర ప్రవర్తన వలన, ప్రవర్తన మాటలు చెప్పొద్దు, మాటికి పొడిచొద్దు, కానీ మౌనంగా నీ క్రియల చేత నీ భర్తను రాబట్టుకోవచ్చు. ఇలాంటి వారు ఎక్కడున్నారు? ఇప్పటికీ హృదయ కాఠిన్యమే పనిచేస్తూ పరిత్యాగ ప్రతికంటే విడాకులు ఇచ్చేస్తున్నారు. ఇది దేవుడు అంగీకరించడు అని చెప్తున్నాడు. దేవునికి ఇష్టమైంది కాదు. సృష్టి ఆది నుండి కూడా దేవుడు ఈ మాటను ఒప్పుకోలేదు. మరి ఇప్పుడెందుకు అంటే యేసుక్రీస్తుకు మీరు లోబడటం లేదని అర్థం. క్రైస్తవులని చెప్పుకుంటున్నాము, దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటున్నామే తప్ప ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులమై ఆయనను ఎరగమనుంటామని తీతు పత్రికలో మన కోసం హెచ్చరిక రాయబడింది. చూద్దాం. మీ హృదయ కాఠిన్యమును బట్టి అవును వ్యభిచారము నిమిత్తమే తప్ప బా విడనాడబడిన దాన్ని నువ్వు నీ భార్యకు విడాకులు ఇచ్చావనుకో,
నీకెవరు దొరుకుతుంది? మళ్ళీ ఎవడో ఇడిచిపెట్టిందే దొరుకుతుంది. అర్థమైందా లేదా? ఇది దేవుడు చెప్తున్న మాట. మళ్ళీ ఎవడో విడిచిపెట్టిందే దొరుకుతుంది కాబట్టి ఆమెతో నువ్వు పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారమే. నీ భర్తను వదిలేసి నువ్వు ఇంకోని చేసుకుంటే ఆడు కూడా అలాంటోడే. సో ఇది పవిత్రమైంది కాదు అనగానే తమ్ముళ్ళు కొందరు నవ్వారు, నేను చూశాను. కానీ అలాంటి వాళ్ళు ఏమన్నారట చూద్దామా? 10వ వచనం. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే బా ఇప్పుడు అంటున్నాం, ఎందుకు చేసుకున్నాను రా పెళ్ళని చేసుకోక ముందే ఆలోచన, అమ్మో ఇంత భయంకరమా, అయితే పెళ్ళొద్దు. భార్యాభర్తలకుండే సంబంధము ఇట్టిదైతే. ఇప్పుడు కాదు నువ్వు క్వశ్చన్ వేయాల్సింది, పెళ్లి చేసుకోకముందే వేయాలి. మరి ఎట్లా పెళ్లి చేసుకున్నాం, లేకపోతే పెళ్లి చేసుకోలేదనుకో, ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఒక పౌలు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే, దేవుని రాజ్యము నిమిత్తము తమ్ము తాము నపుంసకులుగా చేసుకున్నారు. ఒరిజినల్గా వాళ్ళు నపుంసకులు గారు. దేవుని సేమ నిమిత్తం, బ్రతుకు నిమిత్తం, సంసార జంజాటకను ముందే ఎరిగినారు కనుక వాళ్ళు పెళ్లి చేసుకోలేదు అన్నాడు. పెళ్లి చేసుకోకుండా మరి కాపతప్తులు అవుతారు కదా, పెళ్లి అందుకే తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నారు అంటున్నాడు. కొన్ని చోట్ల బలవంతంగా నపుంసకులుగా చేయబడిన వారు కూడా ఉన్నారన్నాడు. చరిత్రలో చదివితే కలరు, మనుషుల వలన వీళ్ళ గురించి చెప్తాను, చరిత్ర తెలుసుకోవాలి మీరు. ఒకప్పుడు కందాకే రాణి విన్నారు కదా, అక్కడ ధనాగారానికి అధిపతి నపుంసకుడు అని ఉన్నది. అంటే అర్థం, రాణి దాని కోట చుట్టూ కాపలా ఉండాలి అంటే, ఒకప్పుడు రాజులు యుద్ధానికి వెళ్తే నెలలు యుద్ధం చేసేవాళ్ళు. అప్పుడు మరి భార్య శరీరం మంచిది కాదని ఎరిగి ఆ రాజపు ఏమంటారు దాన్ని, అంతఃపురానికి కాపలా ఉండేవాళ్ళు నపుంసకులుగా చేయబడినవారు. మొత్తం నపుంసకులుగా చేస్తేనే ఆ కోటలో వీళ్ళు కావలి ఉండాలి ఆడవాళ్ళకి. ఇది చరిత్ర చెప్తున్నది. అందుకే దేవుడు కూడా మాట్లాడుతూ మనుష్యుల వలన బలవంతంగా అప్పటి వరకు రాజరిక వ్యవస్థలో జరిగిందంటున్నాడు. పరలోక రాజ్యము నిమిత్తము అంటే దేవుని రాజ్యం ప్రకటించాలి, దేవుని రాజ్యంలో అనేకులు దేవుని వైపు తిప్పాలి అంటే నిన్ను నీవు నపుంసకునిగా చేసుకో, లేకపోతే మనసు నిలపకపోతే పెళ్లి చేసుకో, తప్పేం లేదు. సైతాన్ వచ్చి మనల్ని ప్రేరేపించి అవతలి వారి ద్వారానో మన ద్వారానో ప్రేరేపించబడి తప్పు చేసే కంటే వెంటనే పెళ్లి చేసుకోమన్నాడు. నా వలే ఉండుట లేదా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వలే ఉండుట మంచిదే, కానీ ఉండకపోతే సచ్చినట్టు పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నామంటే ఖచ్చితంగా మీ భార్యాభర్తలు మీ ధర్మాలను నిర్వర్తించాలి. అలా నిర్వర్తించకపోతే మొట్టమొదటి బాధితులు ఎవరయ్యారంటే మీ పిల్లలు, తర్వాత మనమే. మన ఇల్లు, మన కుటుంబము, వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించినట్టు మీరు ఖచ్చితంగా నీ భర్త ఎట్టివాడైనా నువ్వు లోబడి ఆయనకు కావలసిన సాటి అయిన సహకారిగా ఉన్నావు గనుక ఏ మాట మాట్లాడకుండా నీ పవిత్ర ప్రవర్తన వల్ల అతన్ని మార్చడానికి ప్రయత్నించమని ఏమని చెప్తున్నాడు? ఆయనకు చెప్తున్నాడు. అందుకే ఓ స్త్రీ, నీ భర్తను నువ్వు రక్షించదవో లేదో నీకేం తెలుసు? ఓ పురుషుడా, నీ భార్యను నువ్వు నీకేం తెలుసు అన్నాడు. అంటే నాకు తెలుసు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నీకు తెలియదు. ఎందుకంటే భార్యలు ఎలాంటి వాళ్ళు అంటే మిక్కిలి బలహీనమైన ఘటం. ఎవరు చెప్తే అది వింటది, ఇమీడియట్గా లేచి కూర్చుంటుంది. పురుషుడైతే కొంచెం వింటాడు, ఆలోచిస్తాడు, అది అవునో కాదో కన్ఫర్మ్ చేసుకుంటాడు. కానీ లేడీస్లలో అది లేదని దేవుని వాక్యం, ఎందుకంటే మిక్కిలి బలహీనమైన ఘటం. చెప్పుడు మాటలు వినకూడదు, కళ్ళతో చూసి అది నిజమని రూఢి చేసుకున్న తర్వాతనే నువ్వు మాట్లాడాలి. ఈరోజు వింటే చాలు, మొత్తం సత్యం కాకపోయినా మొత్తం ఊరంతా దాటి వస్తుంది కనుక ఇవి సంసార బంధాన్ని చెడగొడుతున్నాయి.
మన పిల్లల్ని చెడగొడుతున్నాయి. మనం చెడిపోతున్నామే కాక మన పిల్లలు చెడిపోతారు. కనుక పిల్లల కోసమైనా చచ్చినట్టు ఒకరము బంధంగా బతకాలే తప్ప భార్యాభర్తల బంధాన్ని బంధకంగా ఆలోచించకూడదని దేవుడు చెప్తున్నాడు. కనుక ఇంకా చాలా సంగతులు ఉన్నాయి చెప్పాలి అంటే. ఒక చివరి మాట చెప్పి, చాలామంది మన మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది స్త్రీలే వస్తారు తెలుసా. ఈరోజు కనుక మీరు ఆలోచిస్తే సంఖ్య ఎవరిది ఎక్కువ ఉంటుంది? ఇక్కడ కూడా చూడండి, ఆలోచన చేయగలిగితే ఇప్పటికైనా మనం ఆలోచిస్తే వాళ్ళు వచ్చి ఏమంటారంటే, మా ఆయన మారాలని ప్రార్థన చేయండి, చర్చికి రాడు, అవునా కదా, మమ్మల్ని కూడా రానియడు, దయచేసి మా ఆయన కోసం ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ మీ ఆయన మార్పు నీ చేతుల్లోనే ఉందమ్మా, నీ భార్య యొక్క మార్పు నీ చేతుల్లో ఉందయ్యా అని కొరింథీ పత్రికలో దేవుడు ఆజ్ఞాపించింది మర్చిపోయారు. అంటే నీ భర్త మారాలి అంటే ఎవడో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రార్థన చేయమని అడగాల్సిన అవసరం లేదు. నీ పవిత్ర ప్రవర్తన, నీ లొంగుబాటు, నీ ప్రేమ, నీది, అలాగే నీ భార్య, ఈ 2 సూత్రాలు నువ్వు పాటించకపోతే ఎవడో ప్రార్థన చేస్తాడేమో, వాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, నీ సంబంధం మెరుగుపడదు. మరి ఏం చేయాలి? ప్రవర్తించాలి. 2 ఆజ్ఞలు పాటిస్తే, అందుకే ఎవనిల్లు ఆడే కట్టుకోవాలి, ఎవని సంసారాన్ని వాడే నిలబెట్టుకోవాలి. ఆడైనా మగైనా ఆలోచన చేస్తే ఈ మాటలు వింటే నీ సంసారం నువ్వే కట్టుకుంటావు. నీ కోసం ఎవడు ప్రార్థన చేయాల్సిన పని లేదు, మీ ఆయన కోసం ప్రార్థన చేయాల్సిన పని లేదు, మీ ఆవిడ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూశాను. ఈరోజు చాలామంది ఆడవాళ్ళు బైబిల్ పట్టుకొని ప్రార్థన అని వెళ్ళిపోతుంటారు. ఆడు డ్యూటీ నుంచి రాగానే అన్నం పెట్టే దిక్కుండదు. అవునా కదా? మీరు ఆలోచన చేయగలిగితే ఎన్ని విధాలుగా. నేను ఒక వీడియో చూశాను, పూజల పేరు మీద, ఉపవాసం పేరు మీద, వ్రతాల పేరు మీద తమ భర్తలను దూరం పెడితే, అన్నిటికీ ఇంక్లూడింగ్ ది శరీర కోరిక గురితే ఆడు చెడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. ఈరోజు ఎక్కువ మందే చెడిపోతున్నారని ఒక ఏమంటారు అది, కౌన్సిలింగ్ చేసే లేడీ డాక్టర్ చెప్పి, అలా చెడిపోయిన వాళ్ళు ప్రార్థన అని, ఉపవాసం అని, అవునా కదా, ఈరోజు మంగళవారం అనో, ఆ వ్రతమనో, ఈ వ్రతమనో మీ ఆయనను దూరం పెడితే ఆడు ఇంకో దగ్గర కాపురం పెడతాడు ఖచ్చితంగా. అంటే నీ భర్తను చెడగొట్టింది ఎవరంటే నువ్వే. అందుకనే జాగ్రత్తగా మీ కాపురం చేసుకోమని అంటున్నాడు ఇక్కడ. ఇది వాస్తవం. నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను అంటే మీరు ఆలోచించాలి, ఎవరి గురించి కాదు ఇది, మనదే. మన బ్రతుకును మనం చక్కదిద్దుకోవాలి. వాక్యం మన చేతుల్లో ఉంది, వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ మాటలు మీరు వింటున్నారు, నో ప్రాబ్లం. కానీ విన్నదాని ప్రకారంగా ప్రవర్తిస్తున్నారంటే 0. అబ్బా బాగుంది అలా ప్రసంగం అనే వాళ్ళే తప్ప, ఆ ప్రసంగం ప్రకారంగా ఎంతమంది బతికున్నోళ్ళు ఉన్నారో పని మీరైనా చేతులు ఎత్తండి చూద్దాం. 0. ఆలోచన చేయండి. అందుకనే ఈరోజు భార్యాభర్తల బంధంలో బాధితులు ఎవరు అని ఈరోజు కనుక మీరు ఆలోచిస్తే, ప్రతి క్రైస్తవ కుటుంబం, బయట వాళ్ళ గురించి మనకు అనవసరం, క్రైస్తవ భార్యాభర్తల బంధంలో దీనికి టైటిల్ మార్చి ఏమని పెట్టాలి, క్రైస్తవులైన భార్యాభర్తల బంధంలో బాధితులు ఎవరో దేవుడు మనతో మాట్లాడాడు. మనం బాధితులం తప్ప ఎవరో సైతానుగాడు వచ్చి చెడగొట్టాడు అంటే కుదరదు, ఒప్పుకూడదు. 3వ వ్యక్తి ప్రమేయంతో మేము వాడు చెప్పిన మాటలు విన్నాం, వీడు చెప్పిన మాటలు విన్నాం అంటే దేవుడు కుదరదు. ఆలోచన చేయగలిగితే నీకున్న మనస్సాక్షిని బట్టి, నీ పవిత్ర ప్రవర్తనను బట్టి నీ భర్తను నువ్వు రక్షించుకో, నీ భార్యను నువ్వు రక్షించుకో. ఆదాము అదే చేశాడు. ఎప్పుడైతే తన భార్యను హత్తుకున్నాడో దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే, మంచి చెడ్డలు ఎరుగున్నట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను అన్నాడు. తెలుసా? పండు తిన్నాక ఏమి అన్నాడో మీరు ఆలోచిస్తే, తప్పు చేశాడు, తన చేసిన తప్పును ఒప్పుకోక ఆ తప్పు చేశాడే తప్ప పండు తిని కానీ తన భార్యను హత్తుకొని కానీ తప్పు చేయలేదు.
కానీ ఈరోజు భార్యను పరలోకం తీసుకెళ్ళాలంటే నీ అహంకారాన్ని తగ్గించుకో. నీ భర్తను పరలోకం తీసుకెళ్ళాలంటే నీ అహంకారాన్ని, నేను లేకపోతే నీకు నడవద్దు అనే అహంకారాన్ని వదిలేసి ఒకరినొకరు సాటి అయిన సహకారులని జీవితం అనే ఈ నాటక రంగంలో మనము కేవలము పాత్రధారులం మాత్రమే. ఆ పాత్రలో ఎవరు జీవిస్తే వారికి జీవకిరీటం, సినిమాల్లో నటించిన వాళ్ళకి ఆస్కార్ అవార్డు, అవునా కదా? అది ఇంటర్నేషనల్ లెవెల్లో. మన ఆంధ్ర లెవెల్లో నంది అవార్డు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు. ఇక్కడ మనకు ఉత్తమ భార్య, ఉత్తమ భర్తగా నీకు అవార్డు రావాలి అంటే మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలని దేవుని పక్షాన హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవుడా, మోకరించినా మోకరించకపోయినా మనుషులందరిలో అందరుగా ఉన్న తండ్రి, ఎన్ని మాటలు విన్నా, ఎంత బైబిల్ చదివినా ఇంకా మాలో ఉన్న హృదయ కాఠిన్యం పోలేదు. ఆ హృదయ కాఠిన్యాన్ని తగ్గించుకొని మా సంసార జీవితాన్ని దేవా వసుదైక కుటుంబంగా